హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సీనియర్ సిటిజన్స్ సంబంధించి కార్డు గ్రామ వార్డు సచివాలయంలో ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్లో నేను సీనియర్ సిటిజన్స్ సంబంధించి వాటి యొక్క ప్రయోజనం ఏంటి, కార్డు వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎక్కడ చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను సీనియర్ సిటిజన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేయడం ఉంది. ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే పురుషులు వచ్చేసరికి మనకి 60 సంవత్సరాలు ఉండాలి, స్త్రీలు వచ్చేసరికి 58 సంవత్సరాలు ఉండాలండి. ఇక్కడ ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ ఫిల్ మీద క్లిక్ చేసిన వెంటనే వారి యొక్క పేరు అయితే రావడం అవుతుంది. అలాగే వారి యొక్క ఫాదర్ పేరు అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా జెండర్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. మ్యారేజ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి అడ్రస్ అయితే అడుగుతుంది, పర్మనెంట్ అడ్రస్. అలాగే సేమ్ అని చెప్పేసి అడుగుతుంది, కానీ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే రావడం అవుతుంది. ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయ్యి ఉండాలి. సో ఉంటేనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకి హౌస్ హోల్డ్ ఐడి రావడం అవుతుంది. అలాగే ఇక్కడ మనకి బెడ్ గ్రూప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్ అంటే ఈ ఈ సీనియర్ సిటిజన్ సంబంధించి రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారో వారికి సంబంధించి వారి యొక్క పేరు, అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, వారికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్ సంబంధించి ఆ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి ఆధార్ టైప్, ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే అడుగుతుందండి, ఏజ్ సంబంధించి కావచ్చు. సో ఇక్కడ మనకి ఎస్ అని క్లిక్ చేస్తే ఏం మార్చుకున్నారని చెప్పి, ఎన్నిసార్లు ఆధార్ మార్చుకున్నారని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ ఒకవేళ మీరు నేమ్కి సంబంధించి మార్చుకున్న, జెండర్ సంబంధించి మార్చుకున్న డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చి ఏ డేట్లో మార్చుకున్నారో మీరు అప్డేట్ చేసినటువంటి డేట్ ఏదని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ మనకి నాన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది పీడిఎఫ్ రూపంలో 1 MB లోపల మనకి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో మీకు జెండర్ కానీ అలాగే నేమ్ కానీ చేంజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకుంటే మనకు ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది మీకు ఇనెలిజిబుల్ అండి. సో ఇక్కడ నాన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఆధార్ అథెంటికేషన్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో అంటే సీనియర్ సిటిజన్ ఉన్నారో వారి యొక్క ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ మీరు ఈ ప్రస్తావన చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఆధార్కి లింక్ అయినట్టు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే సీనియర్ సిటిజన్ వారికి సంబంధించి డాక్యుమెంట్ అనేది ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకుని వెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ మంచి వెళ్తే కన్నా బయోమెట్రిక్ అయినా వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక్కోసారి బయోమెట్రిక్ ఇష్యూస్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీకు చూడండి అథెంటికేషన్ సక్సెస్ అని చెప్పేసి రానుంది ఓటీపీ ద్వారా. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే సీనియర్ సిటిజన్ సంబంధించి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండరు, అలాగే వారి యొక్క హౌస్ నెంబరు, డిస్టిక్, అలాగే గ్రామము, అలాగే వారికి సంబంధించి స్టేటు మొత్తం మనకి డీటెయిల్స్ అనేది అంటే వారికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనకి అడ్రస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేస్తుంటారో అంటే డిస్కషన్ వారి యొక్క అథెంటికేషన్ ద్వారా కూడా ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది చేసుకోవాలి. సో వారి యొక్క అథెంటికేషన్ ద్వారా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. జేపీజే ఫార్మాట్లో ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డు పీడిఎఫ్ రూపంలో మనకి ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసి డిస్క్లరేషన్ యొక్క డిక్లరేషన్ అనేది క్లిక్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ప్రాసెస్ అనేది మనకి పూర్తి అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది వెంటనే మీకు అప్లై చేసిన వెంటనే కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎవరైతే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీ యొక్క అథెంటికేషన్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ అని అడుగుతుంది. సో డిక్లరేషన్ మీద ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయినట్టుగా ఒక రిసిప్ట్ అయితే వస్తుందండి. సో ఆ రిసిప్ట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వెంటనే మనకి కార్డు కూడా అయితే సీనియర్ సిటిజన్ సంబంధించి కార్డు కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రింట్ సీనియర్ సిటిజన్ కార్డ్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనము ప్రింట్ చేసిన వెంటనే మనకి కార్డు అయితే వెంబడే మనకి జిరాక్స్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ కార్డు ద్వారా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ఆ వీడియో కూడా మీరు చూడండి. సో వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మీకు సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది పురుషులకు వచ్చేసరికి 60 సంవత్సరాలు ఉండాలి, స్త్రీలు వచ్చేసరికి 58 సంవత్సరాలు ఉండాలండి. సో మనకి కార్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది, వెంటనే మనకి రావడం అయితే జరుగుతుంది ప్రింట్ అనేది. సో ఈ విధంగా
గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో సీనియర్ సిటిజన్ సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వారు ఈ కార్డుకు అనేది పొందవలసిందిగా కోరడం అయితే జరుగుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే సీనియర్ సిటిజన్ సంబంధించి కార్డుకు సంబంధించి సచివాలయం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా ఉంటేగిన వెంటనే మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్కి అయితే షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి సీనియర్ సిటిజన్ సంబంధించి కార్డు అప్లై ప్రాసెస్. థ్యాంక్ యూ.